వెడ్డింగ్ కార్డ్ తీసుకొచ్చింది. ఇబ్బందికరంగా ఉంది. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నువ్వైతే తప్పకుండా నా పెళ్లికి రావాలి. పూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నా ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ నేను నాకే బతకొద్దు. బేసిక్గా ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ దేవుడికి ఇస్తాం, లేదంటే గణపతికి ఇస్తాము. మా ఇంటి గణపతికి ఇస్తాం. సో ఏంటంటే సర్ప్రైజ్ గా 10 ఇంటికి పిలిచి తేజకి ఇక్కడ వెడ్డింగ్ కార్డ్ ఇస్తాం. ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ ఇస్తే తీసుకోరా అంతా వెడ్డింగ్ కార్డ్ తీసుకో. వదిలే వస్తలే కానీ నాకు వెడ్డింగ్ కార్డ్ ఏమవుతుంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అదట్టు మా ఆయనని మా వారిని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు కదా అని వెళ్దాం. మా ఆయన అంటే తేజకి ఎందుకంటే కోపం వస్తుంది. మా ఆయనని మా ఆయన అందే కదా, మా వారిని మా వారినే కదండి అన్నాలి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. వర్స్ట్ బిహేవియర్. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. వెల్కమ్ మా ఇంటికి వచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Hi guys, welcome back to Never Ending Tales. I have beautifully got ready today and ఎందుకు అని అనుకుంటున్నారా? ఎందుకు అంటే చెప్పు. మాకు ఒక షూట్ ఉంది ఈ రోజు అండ్ షూట్ నా ఇంట్లో జరగబోతుంది. అంటే ఇంట్లో లేదా గార్డెన్ లో ఏం చేస్తాము అనేది చూద్దాము. ఓకే, కానీ నా సారీ ఎలా ఉంది ఒకసారి చెప్పండి. అంటే ఇదే సారీ కట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. ఇంకా ఐ వాంట్ టు చేంజ్ అనమాట. సో ఐ విల్ సీ అండ్ ఎస్ మా ఇంటికి శోభ ఫస్ట్ టైం రాపోతుంది. సూపర్. శోభ వస్తుంది అండ్ శోభ వెనకాల ఆఫ్ కోర్స్ శోభతో పాటు తేజ కూడా వస్తున్నాడు. సో ఇద్దరు వస్తున్నారు అండ్ మా షూట్ లో మేము ఎంత ఎంజాయ్ చేస్తాము అనేది చూడండి అండ్ లెట్స్ ఎంజాయ్. ఇదిగో మా తమ్ముడైతే నేను రెడీ అవుతున్నాను అని తెలిసాక నేను రెడీ అవుతున్నా. పాపం మా అక్క ఎంత కష్టపడుతుంది అని చెప్పేసి కదా, అట్లానే అనుకున్నావు కదా? అవును, చాయ్ చేసి తీసుకొచ్చాడు మా తమ్ముడు. ఎంత మంచాడు రా నువ్వు. సో క్యూట్, సో స్వీట్. ఇప్పుడు ఇంటికి ఎవరు వస్తున్నారు తెలుసా? హూ ఇస్ కమింగ్ హోమ్? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి ఎదవా. అంత మాట ఎవరు వస్తున్నారు ఇంటికి? శోభ గారు అండ్ తేజ గారు. ఓకే, ఇదేంటిది కొత్తగా ఇప్పుడు ఏం తెచ్చినావు? బాకర్వాడి తెచ్చినావా? ఇది ఎప్పుడు తెచ్చావు? నువ్వు ఎప్పుడు తెచ్చావు అది? ఎప్పుడు తెచ్చావు అది? ఎప్పుడు తెచ్చావు ఇది? ఎవరో తెచ్చారా? ఎవరో తెచ్చారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓకే, ఎవరో తెచ్చారంట, మనకెందుకు లేదు, నేను తినేస్తామని. ఇది ఎవరు తెచ్చారు? అక్కగారు. మా అక్కగారు అంట. వాళ్ళు వచ్చే ముందు ఇప్పుడు శోభ బయటే ఉందంట, వచ్చేసిందంట. కానీ తేజతో పాటు లోపలికి వస్తుందంట. ఎప్పుడు రాలేదు అసలు మా ఇంటికి. బిగ్ బాస్ ఫినిష్ అయ్యి గైస్ ఒక 1 year అయిపోతుంది, కానీ ఇప్పుడు వస్తుంది నా ఇంటికి. అసలు ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. ఆ లోపు వాళ్ళు వస్తే వాళ్ళకి ఏం కావాలి చూసి మనం షూటింగ్ కూడా చేసుకుందాము అండ్ షూట్ లో చాలా ఫన్ చేయబోతున్నాము. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ మీ శోభ అండ్ తేజాస్ ట్రయో కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ ఫన్ లవింగ్ బ్లాగ్. యాక్చువల్ గా ఏంటంటే మొన్న వరమహాలక్ష్మి వ్రతం రోజు తను రాలేకపోయింది. అంటే తను రీసెంట్ గా షిఫ్టింగ్ చేసింది, హౌస్ షిఫ్టింగ్ చేసింది కాబట్టి ఆ రోజు పాపం అవ్వలేదు. సో ఈ రోజు తనకు వాయినం కూడా ఇచ్చేస్తాను అని కోరుకుంటున్నాను. సో లెట్స్ సీ ఇఫ్ మై కళ నెరవేర్చ ఫైన్. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. Let them come and we will enjoy. వీడేదో చాయ్ చాలా బాగా పెట్టాడు అని నేను వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. చాలా 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 అద్భుతంగా ఉంది చాయ్. జనరల్ గా మాకైతే ఈ దీంట్లోనే బౌల్లోనే తాగుతాము. చిన్నప్పటి నుంచి అలవాటు అండి అది బౌల్లోనే తాగాలి అని. బౌల్స్ ప్రత్యేకంగా మా ఇంట్లో అయితే పప్పు దీనికి సాంబార్కి అదంతా కాకుండా చాయ్కి ముఖ్యంగా ప్రతిరోజు యూజ్ పడతాయి. అండ్ చాయ్ చాలా బాగుంది. కొంచెం ఒక జాబ్ ఇచ్చేస్తాను, ఉండొచ్చు కదా నా దగ్గర, కుకింగ్ చాయ్ అంతా నాకు చూసుకోవచ్చు కదా. ఉంటావా? ఓడితే ముందు పచ్చడి అవుతుంది, పోయి జాబ్ చేసుకోపో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది.
బ్లడ్ వచ్చేసిందిరా బాబు, బ్లడ్ వచ్చేసిందిరా ఆయన. తర్వాత వచ్చిన చెప్పాను కదా 1 year అయిపోయింది. ఏంటిది మాకేంటిది అంటున్నా? ఫైనల్లీ కానీ వచ్చినా ఐ యామ్ హ్యాపీ. హ్యాపీరా? వీడు పడుకుంటున్నాడు ఏంటి ఇంటికి వచ్చి? ఏయ్ బాబు లేవ్. బాబు దొరికితే చాలు సార్. ఏంటిది ఇంతనేనా మీరు షూటింగ్ చేయాలనుకుంటాను? దొరికితే చాలు, ఎస్పెషల్లీ శోభ దొరికితే చాలు. ఇది చేస్తాడు ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. చేసేది ఇదేనా? వాడు ఏ షోలోనైనా సరే, బిగ్ బాస్ హౌస్ లోనైనా సరే, బయటకు వచ్చినా సరే ఈ క్యారెక్టర్ ఈ మనిషి మారట్లేదు. ఏం చేయాలి? మారితే టేస్టీ తేజ ఎందుకు అవుతాడు? ఓ నీ అబ్బా ఆపరదే. చూపివా ఇద్దరు డాన్స్. అయినా మీరు నమ్ముతారా, దాన్ని పొద్దున 10:30కి స్టార్ట్ చేస్తే లిటరలీ 2:30 వరకు ప్రాక్టీస్ చేసి 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 వచ్చిన అవుట్పుట్ అది. అసలు నార్మల్ కాదు. నాతో సడన్ గా చేశాడు, ఒక 20-100 టేకులు చేశాడు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇది బాగుందిరా. ఏంటది? డోంట్ టచ్ మై ప్రైవేట్ పార్ట్స్. ఓకే చాలా. ఇప్పుడు షూటింగ్ చేద్దామా వద్దా? స్క్రిప్ట్ చదువుతావా? స్క్రిప్ట్ చదువురా, చదువు. శోభ వెడ్డింగ్ కార్డా ఏంటి తేజ? పెళ్లి చేసుకుంటున్నావా? పెళ్లి చేసుకుంటున్నావా? శోభ పెళ్లి వెడ్డింగ్ కార్డ్ తీసుకొచ్చింది. వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. పాపం ఫీల్ అయినట్టున్నారు. నువ్వైతే తప్పకుండా నా పెళ్లికి రావాలి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నా ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ నేను నాకే బతుకొద్దు. బేసిక్గా ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ దేవుడికి ఇస్తాం, లేదంటే గణపతికి ఇస్తాము. మా ఇంటి గణపతికి ఇస్తాం. సో ఏంటంటే సర్ప్రైజ్ గా 10 ఇంటికి పిలిచి తేజకి ఇక్కడ వెడ్డింగ్ కార్డ్ ఇస్తాం. ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ నేను రావాలి తప్పకుండా. తీసుకోరా మొత్తం వెడ్డింగ్ కార్డ్ తీసుకో. వదిలే వస్తాలే కానీ నాకు వెడ్డింగ్ కార్డ్ ఏమవుతుంది? తీసుకో. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. తీసుకో. ఏంది బలం చేద్దాం, కంటెంట్ చేద్దాం, మటన్ లాగా చేయకండి. A few moments later. వీడికి ప్లేస్ దొరికితే చాలు పడుకుంటాడు. నా మ్యాట్రే వేరు, నాకేం తెలీదు. బాగా తింటాను, తిరుగుతాను. నిద్ర వస్తుందని పాపం కరెంట్ కూడా వెళ్ళిపోయింది, మొత్తం కరెంట్ పోయింది. కానీ నేను ఆ రోజు చాలా బిజీగా ఉన్నాను, వరమహాలక్ష్మికి రాలేకపోయాను. కానీ నెక్స్ట్ వీక్ నేను చేస్తున్నాను కాబట్టి పరి ఖచ్చితంగా వస్తాను. ఈ రోజు నీకు వాయినం ఇచ్చి పంపిస్తాను. ఓకే, ఫస్ట్ నేను నిన్నే పిలిచిన మా ఇంటికి. నేను ఫస్ట్ నేనే వస్తాను, డోంట్ వరీ. ఈ అమ్మాయి అసలు పని తప్ప ఎక్కడ ఉండదండి, దానికోసమే వచ్చింది. ఫోన్లే ఫుడ్ ఆర్డర్ పెట్టాను అంటే వెళ్తాను. కాల్ చేశారు. మీరు మాట్లాడుకోండి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మా ఆయన కాల్ చేశారండి, మేము బయటకి వెళ్తున్నాం అనమాట. పెళ్లి కాకుండా కొత్తింటికి వెళ్ళాం కదా అండి, కొంచెం పనులు ఉంటాయి కదా. సో ఆ పని మీద బయటకు వెళ్ళాలి, మళ్ళీ కింద వెయిట్ చేస్తారు కదా. పైకి రండి తినేసి వెళ్దామంటే మోమాటం ఎక్కువ. నా అలాగే అచ్చమంట సర్లే ఇంకో అసట్టు మా ఆయనని మా వారిని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు కదా అని వెళ్దాం. మా ఆయన అంటే తేజకి ఎందుకండి కోపం వస్తుంది? మా ఆయనని మా ఆయన అనే కదా, మా వారిని మా వారినే కదండి అన్నాలి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. పెళ్ళైన తర్వాత వారు వీరు ఆయన అవన్నీ యాక్సెప్ట్. పెళ్లి కాకముందు వాళ్ళకి మనసులో అయిపోయిందిరా పెళ్లి, అదిగో హాఫ్ పెళ్లి అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకా 50% అంటే 50% ఛాన్స్ ఉందనే కదా. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది భయ. నాకైతే 100% ఛాన్స్ ఉంది. ఈ 50 అయిపోయింది. ముక్కులో ఇలా అన్ని వేలని పట్టుకొని నన్ను ముట్టవు. పెట్టుకోలేదే వాడు పెట్టుకున్నాను నేను చూసా. పెట్టుకోలేదా?
వర్స్ట్ బిహేవియర్. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. బుజ్జి అంటున్నాడు రా. ఏ బుజ్జి ఎవర్రా? బుజ్జి ఎవరు అన్నారా మీరు? నువ్వు అన్నావు. ఫోన్ చేస్తున్నావు, వీళ్ళు యూట్యూబ్ వీడియో కెమెరా పెట్టారు. ఎవరది? శోభ చెప్పిందంటే అయిపోయింది. చెప్పు, బుజ్జి ఎవరు అన్నావు? నేను ఎవరిని బుజ్జి అంటే దీనికి ఎందుకు, ఇది ఎందుకు అంత పొస్సు ఫీల్ అవుతుంది? అంటే మాకు అరే ఏంటి నువ్వు ఇచ్చిన వాచ్? నొప్పి ఇగో శోభ ఇచ్చిన వాచ్. వావ్, చూపిస్తున్నా. బేసిక్ నాకు అసలు వాచ్ అలవాటే లేదు. ఇది ఇచ్చిన కానీ నేను ఇచ్చిన గిఫ్ట్ ఎక్కడ ఉంది? ఉంది, దాచిపెట్టావా? దాచాం. Our shoot is finally over and we are having beautiful lunch together. చాలా యమ్మీ ఉంది guys. సో లంచ్ అయితే అద్భుతంగా ఉంది అండ్ ఎంజాయ్ చేస్తున్నాము. టేస్ట్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది కదా. జెను, హౌ ఇస్ ద ఫుడ్? శోభ శోభ అసలు ఓపెన్ చేస్తున్నాను, పైకి ఎత్తున్నా వాటర్ పడతలేదు. నీ గ్లాస్ లో తీసాడు వాడు వాటర్. సో బేసిక్ గా అయితే యాడ్ షూట్ లో అంటే వాట్ ఎవర్ ప్రమోషన్ వి వర్ డూయింగ్, దాంట్లో వీ హ్యాడ్ అ కాన్సెప్ట్ దట్ శోభ కార్డ్ ఇస్తుంది. సో బేసిక్ గా శోభ పెళ్లి కార్డు కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు వస్తుందో తెలీదు. నేనైతే వెయిట్ చేస్తున్నా, మళ్ళీ నా పక్కన కూర్చున్న వాళ్ళు తెలీదు నాకు. ఎప్పటికీ వెయిట్ చేయను, అంటే నాకు అవసరం లేదు. నేను శోభ పెళ్లి కార్డ్ కి వెయిట్ చేస్తున్నా అంటున్నా. ఎవరితో నేను చెప్పలేదు. ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. అక్కడ బెస్టే ఆఫ్ కోర్స్. సో శోభ ఎప్పుడు పెళ్లి కార్డు పంచను త్వరలో. హలో, వెల్కమ్ మా ఇంటికి వచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ నేను లాస్ట్ ఫ్రైడే మిస్ అయ్యాను కాబట్టి నాకు రాసి పెట్టింది. వచ్చి రాసి పెట్టిన ఇస్తున్నామా వాయన, పుచ్చుకుంటున్నామా వాయన, ఇస్తున్నామా వాయన, పుచ్చుకుంటున్నామా వాయన, ఇస్తున్నామా వాయన, పుచ్చుకుంటున్నామా వాయన. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి వచ్చింది. ఒకసారి ఆశీర్వాదించు. థ్యాంక్ యూ. సీరియస్లీ అంట. గిఫ్ట్, స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ వచ్చేది ఫ్రెండ్. నీకు కాదు, మీ మమ్మీకి, చెల్లికి. చెల్లి కదా. ఇస్తున్నామా వాయన? తీసుకెళ్తున్నానమ్మ వాయన. ఇస్తున్నామా వాయన? తీసుకెళ్తున్నానమ్మ వాయన. ఇస్తున్నామా వాయన? మా అమ్మకి చెల్లికి ఇస్తానమ్మా.